పేదల ఇళ్లు కూల్చి గాంధీ విగ్రహం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. పేదల ఇళ్లు కూల్చడం తప్ప సల్కన్ చెరువులో ఓవైసీ కాలేజీని కూల్చడానికి హైడ్రా ఎందుకు సాహసించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఇళ్లు కూల్చడం ఒక్కటే తెలుసన్నారు. ఓవైసీకి నిజంగా మత సామరస్యం ఉంటే సల్కన్ చెరువులో గాంధీ విగ్రహం పెట్టాలని కోరారు. రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరిన మెదక్ పార్లమెంటుకు చెందిన వ్యక్తులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రఘునందన్ రావు. ఎక్కడ పెట్టాలి గాంధీ తాత విగ్రహం అని ఒక అఖిలపక్ష పార్టీని పిలువండి. కట్టుకున్న ఇళ్లను కూలగొట్టి గాంధీ తాత విగ్రహం పెడతామంటే అహింస సిద్ధాంతంతో ప్రపంచానికి మార్గదర్శనం చేసిన మహాత్మా గాంధీ గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది. అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ కన్నీళ్ళ ఉసురు దాకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కన్నీళ్ళ శోకంలో కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఒక ఎమ్మెల్యే అంటాడు నేను ₹1 ఇస్తా అంటాడు కూలగొట్టిన వాళ్ళకి. ఇంకొక ఆయన అంటాడు మేము ఎస్ఎఫ్టీకి ₹5,000 ఇస్తామని చెప్తాడు. అసలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న అపార్ట్మెంట్ని కూలగొట్టేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది అనేది ముందు సమాధానం చెప్పాలి. ఏ హక్కు లేకుండా చెరువు మధ్యలో సల్కం చెరువు మధ్యలో కట్టిన కాలేజీని కూలగొట్టేందుకు మాత్రం మీరు గొప్పగా చెప్పినటువంటి హైడ్రాకు మాత్రం మనసు రావట్లేదు.